ఎక్కడికి పోతావే పోరి? ఎక్కడికి పోతావే నా చాంద్ కా తుక్కడా? రారే రాయి ఎవర్రా నువ్వు? యువరత్న బాలకృష్ణ తెలుసా? విక్టరీ వెంకటేష్ తెలుసా? యువ సామ్రాట్ నాగార్జున తెలుసా? పద్మభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారు తెలుసా? అరే దమాక్ ఖరాబ్ చేయకరా భాయ్, తెలవదు. ఆపదలో ఉన్న ఆడవాళ్ళని ఆదుకునే హీరోలు రావాళ్ళు, ఫ్యాన్స్ గుండె గుడిలో కొలువున్న దేవుళ్ళు రావాళ్ళు. వాళ్ళే తెలియనప్పుడు ఆఫ్టర్ ఆల్ తిత్తిరి గాని నేనేం తెలుస్తాను? అంటే ఇప్పుడు మళ్ళీ చార్మినార్ నుంచి సికింద్రాబాద్ టికెట్ కొనాలా? గొడవలు జరిగిన ప్లేస్ నుంచి తీసుకెళ్ళవయ్యా. దయచేసి వినండి, మధ్యలో ఎవరో రైలు పట్టా పీకడం వల్ల సికింద్రాబాద్ నుండి ఏ ట్రైను ఎక్కడికి వెళ్ళడం లేదు. Without ticket, don't fly in flights. Please get down. చెవులు మూసుకో. బంగారం లాంటి కలపాటు చేసావు, ఏమైందిరా? భాగ్యలక్ష్మి 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 భాగ్యలక్ష్మికి ఏమైందిరా? హాస్పిటల్లో చేర్పించారు. దేవుడా దేవుడా, నా బిడ్డను కాపాడు తండ్రి. ఏమైంది నాయనా? భాగ్యలక్ష్మికి నొప్పులు ఎక్కువ అయ్యాయి, కడుపులో పెట్టి అడ్డం తిరిగిందట. ఆపరేషన్ చేయాలంటున్నాడు డాక్టర్. నాకేదో భయంగా ఉంది. డాక్టర్ ఏంటి? ఇలా తలలో వంచుకొని నిలబడటం కోసం కాదు మీరు డాక్టర్లు. ఒక హిందూ ఈశ్వరుడికే మొక్కుతాడు, ఒక ముస్లిం అల్లా కోసమే నమాజ్ చేస్తాడు, ఒక క్రిస్టియన్ ప్రభువుని ఆరాధిస్తాడు. కానీ అన్ని మతాల వారు చేతులెత్తి నమస్కారం చేసేది మీ డాక్టర్లకి. కానీ మీరు వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు. ఇది మీ డాక్టర్ల వృత్తికే సిగ్గుచేటు. ఠాగూర్ సినిమా నువ్వు నాకు చూపించవసరలే, ఆల్రెడీ నేను 6 సార్లు చూసా. నువ్వు చూసావంతే, కానీ నేను అన్నయ్యకు బ్యానర్లు కట్టి బాక్సులు మోసా. నా భాగ్యలక్ష్మి విషయంలో తేడా వచ్చిందో నీ పాడే కట్టి శవాన్ని మోయాల్సి వస్తుంది, జాగ్రత్త. ఏదో వేషాలేకు, మీకు ఇష్టమైతే ఉండండి, లేకపోతే మీ భాగ్యలక్ష్మి తీసుకుని వెళ్ళండి. బాబు మీ కాళ్ళు పట్టుకుంటాను, అంత మాట అనకండి. నార్మల్ డెలివరీ అవ్వడానికి ఇంజెక్షన్ ఇచ్చానయ్యా, నాకు తెలిసినంత వరకు ఎటువంటి ప్రాబ్లం లేదు. భాగ్యలక్ష్మికి బిడ్డ పుట్టిందన్నా. 1 2 3 4 1 2 3 4 బెత్తులు, 3 జాన్లు, 2 ఏనుగీతలు. ఇట్టా సంపే పదిలో టేప్ కొనుక్కొని సావచ్చు కదా. టేపులో అంకెల్లో తేడా ఉంటదేమో గాని మన చేతి కొలతలు పక్కాగా ఉంటాయి. ఎప్పుడితనా? నువ్వు ఎప్పుడొస్తే అప్పుడే ఇచ్చేస్తాను. అదే అడుగుతున్నాను, ఏటి సెండాలంగా? ఉక్కులు పెట్టమంటే జిప్ పెట్టి సచ్చావే. జిప్ అయితే కావలసినప్పుడు ఈజీగా వేసుకోవచ్చు, తీసుకోవచ్చు. అదే మామూలు జిప్ అనుకుంటున్నావు, సాయంత్రం జిప్. ఏటయ్యా ప్యాంటు కుట్టించిన 10 నిమిషాలుగా పరిగెట్టుకుంటూ వచ్చేసావు. ఏంటిది? సూదుల దారంలో దానికి ఎంత గొడవ చేయాలటి? నువ్వు జాకెట్ ఇప్పు, నువ్వు ప్యాంట్ ఇప్పు. ఎందుకలా కంగారు పడిపోతున్నారు? ఓ 5 నిమిషాలు అలా కూర్చోండి. నీ జిప్ ఆడికి, ఆడు హుక్స్ నీకు అడ్జస్ట్ చేసి కుట్టేసి లోపల రూమ్ లో కూర్చోవచ్చా? చెప్పు తెగుద్ది. గాలి పీల్చు. వదలవా నానవే. మీరంత కొత్తగా కనిపెట్టక్కర్లేదు, కడుపులో గొడగొడలు మరి ఇవ్వండి. గొడగలు తగ్గిపోతాయి. అందరు డాక్టర్లు ఇచ్చినట్టు డజన్లు ఏమో ఒకే బిళ్ళ ఫ్యాట్. ఇదిగో అందుకే కదా మీ దగ్గరికి వచ్చాను. ఇదిగో ఆగవయ్యా బాబు, పొరపాటు ఇచ్చాను, బిళ్ళ వేసుకుంటే చచ్చిపోతావు. పర్వాలేదులేండి, ఇది మా ఆవిడ కొడతా. అంతే అంతే, ఆపొద్దు, కొట్టు, కొట్టు. ఇక్కడుంది బుజ్జిముండ.
నువ్వు తలుసుకున్నా వచ్చేసింది. నీ కొడుకు ఇంకా ఈ డొక్కు సైకిల్ మార్చరా మాయా? ఆడది మార్చే లోపు నేను నా ఊపిరితిత్తులు మార్చుకోవాలి. మార్పిస్తాడులేవయ్యా. ఏంటి నా ఊపిరితిత్తులా? బారెడి పొద్దెక్కింది, నువ్వు బయలుదేరరా. మీ నాన్నకు పనా పాట. ఈ 2 జడలో జడ పట్టుకో బావా. ఎందుకే? జడ పట్టుకోమంటే జడుచు చస్తావేట్రా? అదంతా ప్రేమగా అడుగుతుంటే పట్టుకోవచ్చుగా. నేనే గెలిచాను. ఏమైందే? ఈ జడ పట్టుకుంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావు, నేనే నిన్ను చేసుకుంటాను. మన ఇద్దరు కలిపి పంతులు గారు పెళ్లి చేస్తారు. నిన్ను పెళ్లి చేసుకోక తప్పదు కదనే. చేసుకోకపోతే అది ఊరుకున్నా మే ఊరుకుంటావా? నా తర్వాత ఇంటి పెత్తనమంతా దాండే. అత్త జున్ను. ఏంటే మా ఇంట్లో నుంచి పాలు తీసుకెళ్లి నీ ఇంట్లో జున్ను తయారు చేసి సొంతంగా తీసుకొచ్చినట్టు ఓ కటింగ్లు ఎత్తలేవేంటి? పాలు నీవైనా మురి పాలు నావి. నీతో పెళ్లి నా సాగుకొచ్చింది. వదలమంటుంటే అసలే సీట్ అందుదే. రే కాఫీ ఏంట్రా ఇంత స్ట్రాంగ్ గా ఉంది? ఇప్పుడు తాగు. కైలాసం కైలాసం రే కైలాసం, ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసా. ఎలా ఉన్నావురా? పూట పూటకోసారి కలుసుకునే వాళ్ళు పుష్కరానికి ఒకసారి కలుసుకున్నట్టు బిల్డప్ ఏంట్రా? రే ఎండన పడొచ్చు, 5-6 ప్లేట్లు టిఫిన్ తినెళ్ళరా. అలాగే ఆడ ఇంటి అల్లుడు అనుకుంటున్నావా? ఈ వాటిలో పాలు పోసేవాడు. మీకు పాలు పోసేవాడే సార్, కానీ నాకు ప్రాణం పోసిన మహానుభావుడు సార్. అవునరా, నీ చిన్నప్పుడు నీకు పెద్ద దెబ్బ తగిలితే నీ ఒంట్లో ఉన్న రక్తం అంతా పోతే నీకు 2 బాటిల్స్ బ్లడ్ ఇచ్చి ఆదుకున్న చిరంజీవిరా ఈ కైలాసం. చిన్నప్పటి కదా మీకు ఎలా తెలుసు సార్? టీవీ ఆన్ చేసేసరికి టీవీ 9 న్యూస్ వచ్చినట్టు ప్రతి 10 నిమిషాలకి ఫ్లాష్ చెప్పి దుబ్బేస్తున్నావు. అటు పాలు తీసుకొని డబ్బులు ఇచ్చి పంపించాయి. ఓ హంస, 2 బాటిల్ 4 సీకులు. ముందు పాత బాకీ కట్టి తర్వాత కొత్త ఖాతా ఎట్టు. అబ్బా నీ బట్టలు ఉతికి బాకీ తీరుతాలే. ఇందా హంస హంస సేమ్ టు సేమ్ 2 సీసాలు 4 సీకులు. డబ్బులు? డబ్బులా? సేమ్ టు సేమ్. బట్టలు ఉతుకుతావా? కాదు, 4 జాకెట్లు 2 లోన్ లంగాలు కుట్టించి ఇచ్చేస్తాను. టైట్ గా కుట్టించావు. ఇందా సరే, బాగానే తొక్కుతాను మిషన్. హంస నాకు ఫుల్గా దాగి పడిపోయే లెవెల్ దాకా పోయి డబ్బు సేమ్ టు షేవ్ 2 కటింగ్లు 4 షేవింగ్లు. ఇదేంటి పడిపోయేదాకా పోయమని తాకుండానే పడిపోయాడు ఏంటి హంస? ఈ మధ్య కళ్ళులో గెజినీళ్ళు కలిపేస్తున్నావు కంప్లైంట్లు వస్తున్నాయి. కల్తీ కళ్ళు అమ్మేమంటే కళ్ళు పోతాయి. నువ్విచ్చే రంగు నీళ్ళ సూదికి మనుషులే పోతుంటే నాకే వంకెడతావా? నా పేరు హంస, నీళ్ళెంతో కళ్ళెంతో చూసే పసిగడ. అలాగా, నువ్వు హంస, నేను చూపెడతానుండు. ఇప్పుడు చూసావా, నీ కళ్ళులో నీళ్లు తాగేసి కళ్ళే మిగిల్చాను. నువ్వు అవసరం అయితే నేను రాజావసరం. ఏంది నాతోనే ఎగసకాలా? నువ్వు తాగింది నీళ్లు కాదు కళ్ళు అని నాకు తెలుసు. డబ్బులు ఇవ్వకుండా కాదులు 2 పీకుతాను. నేను 2 కాయలు పీకాక నువ్వు ఎన్ని పీకితే తెలుస్తాయి మనకి. పీక్క. నమస్కారం డాక్టర్ గారు. కళ్ళు కాంపౌండ్ లో డాక్టర్లు ఉండరు, అందరూ పేషెంట్లే. కరెక్ట్ గా చెప్పారా? ఏంటేమో సార్, నువ్వు వేరే బిజినెస్ లో బిజీగా ఉంటావు అనుకున్నాను, నువ్వు ఈ బిజినెస్ లో బిజీగా ఉన్నావు. బాటిల్ దాని చేస్తా. ఇదేం సలివేంద్రం కాదు, కళ్ళు దుకాణం. ఎల్లేలా. అలాగా, నువ్వు పాలు అమ్ముతున్నావు అనుకున్నానులే. కాకినాడలో కల్తీ కళ్ళు తాగి 70 మంది మృతి, ఓనర్ ఆండాళ్ళు అరెస్ట్. ఇలా నీ పేరు ఎప్పుడు పడితే పేపర్లో. అన్ని సౌకర్యలే. ఇందా థ్యాంక్స్ హంస. పడిపోదా ఈ రోజు కొట్టుకొస్తాడు, కళ్ళు కొట్టడు, కానీ కెక్కుతూ ఊగుతూ వెళ్తాడు. ఏంటి విషయం? చందమామ రావి, జబిల్లి రావి, కొండెక్కి రావి, గోగుపు. అయ్య బాబాయ్, చందమామ రావి అని పాట పాడితే చందమామ వచ్చి నా తొట్లో పడిపోయిందేంటి? ఈ విషయం ఊరోళ్ళ తెలిస్తే నన్ను తాట తీసేస్తారు బాబాయ్. బాబాయ్ అయ్యా!
ఏంట్రా మన డాక్టర్ గారు ఏడుతున్నాడా నవ్వుతున్నాడా? తాగితే ఎడుతాడు కదా. అసలు లోపలికి వెళ్ళి చూద్దాం. ఏర్రా, ఏర్రా ఎందుకలా ఏడుస్తున్నావు? మందుగా తక్కువైంది ఏంటి? లేదురా చందమామ రావే జాబిల్లి రావే అని పాట పాడానురా. చందమామ వచ్చి నా తొట్లో పడిపోయిందిరా. ఇప్పుడు ఏం చేయాలిరా? ఓ పని చేయి. చందమామ పోవే అని పాట పాడు, అది ఎలా వచ్చిందో అలాగే పోతుంది. డెఫినెట్. చందమామ పోవే జాబిల్లి పోవే. తొక్కపోయింది బాలేదు, చూసుకో ఎక్కడే ఉంది. నాకు డౌట్, ఈడే చందమామ తీసుకొచ్చి తొట్లో దాచాడు, ఆకాశాన్ని మోసం చేశాడు ఈడు. బాబోయ్ ఎంత పాపం చేసావురా. చంద్రుడు రాకపోతే సూర్యుడు రాదు, సూర్యుడు రాకపోతే ఎలుతురు రాదు, ఎలుతురు లేకపోతే ఆంధ్ర మొత్తం సెగడైపోతే ఈ సంగతి పొరుగు రాష్ట్రాలుగా తెలిస్తే మన ఊరు మొత్తాన్ని ఊరేస్తారా? మన ఊరు మొత్తానికి ఎందుకు రాస్తారా? తప్పు చేసింది మనం సాక్షులు మాత్రమే. ఒరే 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 మీ దండ పెడతారా, మీ కాళ్ళు పట్టుకుంటారా? ఈ ఆపదలు వచ్చిన అలాగైనా బయట పడేయండిరా. ముందు దాన్ని బయట పడేయాలి కదా. అందులో బయట పడతారా బాబు? సమయానికి వచ్చావు రారా కైలాసం. తొట్టి దగ్గర కూర్చొని ఏడుస్తున్నారేంట్రా? ఒరే నా నోటితో నేను చెప్పలేని తొట్లో చూడరా. ఏమైంది? ఏమైందని అడుగుతావేంట్రా? చందమామ వచ్చి నా తొట్లో పడిపోయింది. తెల్లారేపు ఊరంతా తెలిసిపోతే అందరూ వచ్చిన చంపేస్తారు. ఒరే ఎలాగైనా నన్ను కాపాడరా. సరే, ఈ చందమామని తీసి ఆకాశానికి పంపిస్తాను, నాకేంటి లాభం? నీకు మందులు సూదులు ఫ్రీ. అదే చూస్తుంటే నీకు బట్టలు ఫ్రీగా కుట్టి పెడతాను. నీ కటింగ్ కట్టం ఫ్రీ. నీకు పేపర్లో ఉన్నది ఉన్నట్టు ఫ్రీగా చదువుతాను. అయితే సరే, ఇప్పుడు చూడండి. ఆకాశంలో చందమామ. అదిగో కైలాసం ఇచ్చాడు రా. ఆహా ఒరే కైలాసం, నువ్వు మామూలు మనిషివి కాదురా. మన ఊరిని, మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని, ప్రపంచాన్నే కాపాడేవరా. చందమామతో ఒక మాట చెప్ప. ఇంకెప్పుడు ఆ చందమామ పాట పాడు, అది అక్కడే ఉంది.